ఎస్ఎల్బీసీలో రోబోల సహకారం జీపీఆర్ గుర్తించిన ప్రదేశాల్లో ఏ అవశేషం లేదు. మిస్ అయిన వారిని కనిపెట్టేందుకు మరికొంత సమయం. రెస్క్యూ టీంలకు ప్రమాదం జరగకుండా చర్యలు. ఎస్ఎల్బీసీ వద్ద మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక దీని గురించి చెప్పాలంటే నేను ఎస్ఎల్బీసీ కాడ కూర్చున్నాడైతే ఇక ఆ హావభావాలు చూస్తే ఇక చూపిస్తానండి మీకు. ఒక ముఖ్యమంత్రి ఎంత హుందాగా ఉండాలి, ఎంత గంభీరంగా ఉండాలి, పైగా ఆ పరిస్థితి అక్కడ జరిగింది ఏంది, ఆ సిచ్యువేషన్ ఏంది, దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. కానీ అక్కడ పోయి కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి లెక్కనే పక్క రాష్ట్రంలో కూడా ఉంటుండే. ఇంతకుముందు గతంలో ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో కూడా ఉంటుండే. ఆయన కూడా సచిన శవం కాడిపోయి నవ్వుకుంటూ నిలబడుతుండే. ఇట్లా చేతులు నలుపుకుంటా ఇట్లా నవ్వుకుంటా చూస్తుండే. అది చూస్తే అది డి శ్రీనివాస్ దగ్గర ఈయన కూడా అదే చేసిండు అనుకో. రేవంత్ రెడ్డి డి శ్రీనివాస్ దగ్గర కూడా ఆ అరవింద్ ఉండే కదా పక్కపోటి, ఆడ కూడా నవ్వుకుంటానే చూసాడు. ఇక్కడ కూడా 8 మంది కార్మికులు గల్లంత అయిపోయినారు, వాళ్ళ అడ్రస్ దొరుకుతలేదు అని వాళ్ళ కుటుంబాలు కానీ లేకపోతే ఆయా డిపార్ట్మెంట్లు కానీ ఆగమైపోతూ ఉంటే ఈయన మాత్రం చాలా సింపుల్గా ఏమేమి మాట్లాడిండో ఎట్లా బిహేవ్ చేసాడో చూడండి. ఫస్ట్ అయితే ఒక అబద్ధం చూడు. ఇది దొంగ అబద్ధం. ఇగో ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలు పెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే మంచిగా నూరి ఆయన చెప్పిండు కదా 32 కిలోమీటర్లు అని చెప్పిండు. ముఖ్యమంత్రి నోట్లకించి 32 కిలోమీటర్లు వచ్చింది అంతే కదా. కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు చేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ 2 కిలోమీటర్లు చేసింది బీఆర్ఎస్ అని చెప్పిండు. డైరెక్ట్గా 32 కిలోమీటర్లు మేము చేసినాం, 2 కిలోమీటర్లు మాత్రమే బీఆర్ఎస్ కంటిన్యూ చేసిందని చెప్పిండు. చూడండి పూర్తిగా. పని లాగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ ఏనట. ఈ పాపం పూర్తిగా అప్పటి ప్రభుత్వానిదే అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఈయన ఎమ్మెల్యే వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఆయన చూసి పర్సన్ అవుతా ఉన్నాడు. అగో మా సార్ అసలు నిజమేనా చెప్పేది అన్నట్టుగా. పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఇంత సబ్జెక్ట్లో మళ్ళీ 32 మర్చిపోయారు. 32 అని చెప్పాడు. 32 అయితే బరాబర్ యాద పెట్టుకుందాం. మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. ఇది మంత్రి, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి 24 కిలోమీటర్లు మేము తవ్వినామని చెప్పిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇగో మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మీ బతుకులు జడా అని తిడతారు పబ్లిక్. ఇప్పుడు మేమేమన్నా మా సొంత కవిత్వం ఇదేమన్నా మేము సొంతగా రాసినామా? మంత్రికి ముఖ్యమంత్రికి వాళ్ళ మాటలకే పొంతన లేదు. ఇక అసలు మీ ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమన్నా తెలుసా, డేటా ఉందా లేదా? మరి ఈయనకి చెప్పినోడు ఎవడు వెనకాల, ఈయనకి చెప్పినోడు ఎవడు? 2 కిలోమీటర్లు తవ్విండని నువ్వు కలవడ్డదా? నీకు చెప్పు, నీకు కలవడ్డదా? లేకపోతే నువ్వు పోయి చూసి వచ్చినావా? అందుకే అంటారు మిమ్మల్ని ఇంత సోయి లేకుండా తిరుగుతూ ఉన్నారు. అసలు మీకు అనుభవ రాహిత్యమా లేకపోతే మీకు నిజంగా అనుభవాలేమా నాకు అర్థమవుతలేదు. కానీ అవగాహన రాహిత్యమా అనుభవాలేమా తెలుస్తలేదు. కానీ ఇంత అభిమానం ఉంటుందా? అరే వేరే వేరే పార్టీల అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని ఒక 4 గట్టిగా మాట్లాడతారు. కానీ మీ పార్టీలో ఏం క్రెడిబిలిటీ ఉందో, ఏం మాట్లాడుతుర్రో, మీ సోషల్ మీడియా అట్లా వరస్ట్ ఉంటుంది. అసలు మీ మీడియా ఇంకెందుకు పనిచేస్తుందో నాకు తెలియదు. పైగా మీకు ఇచ్చే డేటా కూడా ఇంత అధ్వానంగా ఉంటుందని తెలియదు నాకైతే. ఇంత దరిద్రమా? ఇగో ఈయన 2 కిలోమీటర్లు అని చెప్పిండు. నేను చెప్పేది ఏం లేదు, అబద్ధాలు ఆడుతున్నారని చెప్తున్నా. అట్లా ఇగో మొదలు పెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు చేసి పడావు పెట్టే 10 ఏళ్ళు చెప్పిండు. ఈయనేమో 2 కిలోమీటర్లు చేసిండని చెప్పిండు. ఈయన ఎట్లా చెప్తాడు మరి? 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. ఇగో 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తవ్వింది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా తవ్వింది, చాలా గొప్పగా చేసింది. వాళ్ళ వల్లనే ఎస్ఎల్బీసీ ఆడదాకా వచ్చిందని నేను చెప్తలే. వాళ్ళేం తీసుమార్కన్లు వాళ్ళతోనే మొత్తం అయిందని చెప్తలే. వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు. అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే చెప్పిండు. దాని ద్వారా వచ్చే ఇబ్బందులు, దాని పరిణామాలన్నీ కూడా ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేసిండు. అదందరం కూడా చూసినాం. మళ్ళీ ఇలా నేను చూపిస్తే ఏదో కేసీఆర్ పొగుడుతున్నాను అనిపిస్తుంది మీకు. కానీ ఆనాడు
అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఎవడు నమ్మలే, ఎవడు పట్టించుకోలే. ఇలా ఎరకైతా ఉన్నది. ఇలా ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ని మొదలుపెట్టిన ప్రభుత్వం సరే ఎంత మొదలుపెట్టింది, ఎంత కంప్లీట్ చేసిందనే కనీస అవగాహన లేకుండా ఆ మంత్రులు, ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటేనే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్తా ఉన్నాడు. ఎక్కడైనా సరే మీరు తీసుకోండి, రైతు రుణమాఫీలో ఇట్లనే ఉంటుంది లెక్క, రైతు భరోసాల లెక్క గిట్లనే ఉంటుంది, భూభారతిలో లెక్క గిట్లనే ఉంటుంది. ఇంకా మీరు ఎవరైనా తీసుకోండి, ఏ పథకమన్నా తీసుకోండి, అన్నిట్లలో లెక్క తారుమారే ఉంటుంది, ఎక్కతక్కనే ఉంటుంది. అది ఏది కూడా కరెక్ట్గా ఉండదు. పైగా ఇక వీళ్ళు చెప్తారైతే ఇంకా చూడండి, ఇక అది పంపినావా అన్న? ఆయన ఆడ కూర్చొని మాట్లాడుతుంటాడు చూడు, పంపినావా? ఏడుంది అది? రేవంత్ రెడ్డి అని గ్యాస్ అని ఉంది. ఇది కాదు ఆడ ఏమడుతాడంటే ఒక ఆయన చెప్తాడు, భూత వైద్యుడు అని ఉంటే పిలిపించి చేపి అని చెప్తాడు అన్నట్టు. ఇదే కరెక్ట్. ఈయన ముఖ్యమంత్రి జనరల్గా అంటే 8 మంది కార్మికులు గల్లంతైనరు, చనిపోయినరా ఏందో తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. అక్కడ ఆయన బిహేవియర్ చూడండి ఒక్కసారి. నేను ఇందాక అదే చెప్పిన, ధర్మపురి అరవింద్ ఇంటికి పోయి డి శ్రీనివాస్ చనిపోయిన కాడ కూడా గిల్లుకుంటా ఉన్నారు ఇద్దరు. సరే గిల్లుకొని వాళ్ళిద్దరి మధ్య దోస్తాను ఉంది. ఆయనకు తండ్రి మీద ప్రేమ లేకపోవచ్చు, ఈయనకు ఆయన తండ్రి మీద పెద్ద అది ఉండకపోవచ్చు. కానీ అక్కడ చేసిన బిహేవియరే మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా జనరల్గా ఇక్కడ ఎవరు కూడా అట్లా ఊహించారు అన్నట్టు. దీనికి కారణం ఏందో కూడా నేను చెప్తా. ఇగో అసలు పిచ్చి పట్టిందా, వీళ్ళకి దయ్యం పట్టిందా? అబ్దుల్లా ఏదైనా మన నల్లమల్లలో దయ్యాలు వదిలించే వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా ఏ పాకులతోనే ఏమైనా చెప్పి, నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు, వాళ్ళతోనే భూత వైద్యులతోనే మనం చెప్పి అని అంటుండ్రు. సరే ఆడబోయి కూడా అక్కడ పోయి కూడా బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని తిట్టడానికి పోయి కూర్చున్నాడు, అది వేరే విషయం. అక్కడ ముఖ్యమంత్రి హావభావాలు ఇట్లుంటాయి, నవ్వుకుంటూ కూర్చుంటాడు అన్నట్టు. ఈయన నీతులు చెప్పిండు అసెంబ్లీలో, యాదుకుందా మీకు? ఇక సంజయ్ థియేటర్ కాడ అల్లు అర్జున్ వల్ల తొక్కిసలాట్లా చనిపోయింది ఒక రేవతి అనే అమ్మాయి అని చెప్పి ఆనాడు అసెంబ్లీలో ఎన్ని నీతులు చెప్పిండు తెలుసా? ప్రాణాలంటే లెక్కలేదా మీకు? ఒకవేళ సినిమా యాక్టర్లకి లేదా పొలిటీషియన్స్కి ఏమైనా ప్రివిలేజెస్ ఉంటాయా, మీకు ఏమైనా సపరేట్ చట్టాలు ఉంటాయా అని చెప్పి మాట్లాడి మీ అందరికీ మరి అవి వర్తించవా అని అడిగిండు కదా. ఇలా మరి ప్రభుత్వానికి వర్తించదా? మరి ప్రభుత్వమే చేసింది కదా, మరి ఆ పని చేస్తుంది కదా. చేస్తున్నప్పుడు మరి జరిగిన తప్పిదంలా మరి ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఎవరికి బాధ్యత ఉండదు దీంట్లో. పైగా ఇక్కడ ఇంత దరిద్రమైనటువంటి బిహేవియర్, ఇంత అధ్వానంగా నవ్వుకుంటా ఒక ప్రాణం పోతేనేమో నీతులు వల్లేసిండు ఆనాడు అవసరం కాబట్టి అసెంబ్లీలో. ఇలా 8 ప్రాణాలు పోతే నీకు పట్టి లేదా, నీకు అవసరం లేదా? అలా గల్లంతైన వాళ్ళ సమాచారమే తెలియదు ఇప్పటిదాకా. ఆగమైతా ఉంటే దాన్ని నువ్వు చాలా సింపుల్గా నవ్వుకుంటా ఏదో ఎరకలేనట్టు ఏదో లగ్గం కాడిపోయినావు. ఆడేం ఫంక్షన్ నడుస్తుందా, లేకపోతే ప్రెస్ మీట్లో కూర్చున్నావా? అక్కడ పరిస్థితి ఏందో, దాన్ని ఎట్లా ఉండాలి, ఎట్లా భవిష్యత్తు ఏంది, మరి ఇంకా ఎస్ఎల్బీసీని కంటిన్యూ చేయాలంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాటిని వివరించాలి, లేదా ఆ కుటుంబాలకి సానుభూతి తెలిపే ప్రయత్నం చేయాలి. ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళకి ఏమన్నా సహాయం అందిస్తామని చెప్పే ప్రయత్నం చేయాలి. అది ఇడిచిపెట్టి ఒరినోని పట్టుకొని భూత వైద్యులను పిలిపి నీకు ఎరకదా నల్లమల్ల అబ్దుల్లా నువ్వు తీసుకురా జర చేపి అని ఇట్లా సెటైర్లు వేసుకుంటా ఇక్కడ కూడా రాజకీయం చేయడానికే పోయిండు తప్ప ఇంకో దానికి కాదు. ఇక ఆయన గుర్తొచ్చింది గిది అన్నట్టు. అక్కడ ఏదైనా మన నల్లమల్లలో దయ్యాలు వదిలించే వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా ఏ పాకులతోనే ఏమైనా చెప్పి, నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు, వాళ్ళతోనే. ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి బిహేవియర్. ఇది ఎటు బుడపోరాడు కాదు, అటు పెద్ద మనిషి కాదు. నేనన్న మాటలు కాదు, మళ్ళీ ఇవి నేను అంటున్నా అనుకున్నారు గ్రామాలల్లో అందరూ అనుకుంటారు, ప్రజలు అనుకునే మాట ఇది. ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే నేను చెప్తా. ఇక్కడ రోబోల సహకారం తీసుకొని ఎక్కడికి వెళ్ళి వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తారట. ఎందుకంటే కష్టమైతా ఉంది, అది అక్కడ నీటి ఊట కంటిన్యూగా ఊరుతూ ఉంది. ఆ బురదను ఎంత తొలగించినా కూడా ఇబ్బంది వస్తూ ఉందని చెప్పి ఇగో
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ కోసం అవసరమైతే రోబోల సహకారం తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ దుర్ఘటన అనుకోకుండా జరిగిన ప్రమాదమని, మిస్ అయిన వారిని గుర్తించేందుకు 12 రెస్క్యూ టీములు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. జీపీఆర్ ద్వారా టన్నెల్ అడుగు భాగంలో అవశేషాలు ఉన్నట్లు గుర్తించి తవ్వకాలు జరిపితే అక్కడ ఇతర వస్తువులు ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. సొరంగంలో పరిస్థితులు అనుకూలించడం లేదని, మిస్ అయిన 8 మంది ఆచూకీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని ముఖ్యమంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అంటూ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేసినటువంటి లెక్క చెప్పుకుంటా మరికొంత సమయం పడుతుంది, రోబోలను కూడా వాడమని చెప్పినట్టుగా ఇక్కడ వార్త. అయితే అక్కడ తవ్విన చోట ఇంకా వేరే అవశేషాలే వస్తున్నాయి తప్ప, అంటే వేరే వస్తువులు దొరుకుతున్నాయి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి, ఇంకా రోబోలను కూడా వాడి ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రెస్క్యూ ఆపరేషన్ చేయాలని చెప్పి ఆదేశించినట్టుగా ఈ వార్త ఇక్కడ ఉన్నది.